రేషన్ బియ్యం వస్తుందా మీకు? వస్తున్నాయండి. రేషన్ బియ్యం ఏం వస్తున్నారు? బియ్యం పంచదార ఇస్తున్నారండి. మొన్నదా కందిపప్పు ఇచ్చారు, ఇప్పుడు ఆపారు. అవి కూడా వస్తాయి అంటున్నారు. గోధుమలు రాగులు అవన్నీ ఇస్తాము అని చెప్పారు అన్నారు లోకేష్ గారు. అవన్నీ వస్తాయి, మీకు ఏ ఇబ్బంది పడద్దు అని చెప్పి అన్నారు. మేము వాటి కోసం చూసుకుంటా ఉన్నాము. జొన్నలు వాటి కూడా ఇస్తామని అంటున్నారు, జొన్నలు కూడా ఇస్తామని అంటున్నారు, చూసుకుంటా ఉన్నాము. మీకు ఆరోగ్యం ఎలా ఉంటుందండి? కొద్దిగా అప్పుడప్పుడు ఇదిగా ఉంటుంది. అంటే మీ అమ్మాయి మీ మీద ఆధారమా? యాక్సిడెంట్ కూడా అయ్యి 2 కాళ్ళలో రాడ్లు ఉన్నాయండి. అట్లాగే చిన్నగా ఆటో నడుపుకుంటా ఇప్పుడు మా పాప ఒకటి ఉంది. పాపకు ఒక చిన్న పాప మనవరాలు. ఇప్పుడు ఇద్దరు కూడాను మా మీద జీవనాధారంగా ఉంటున్నారు. మాకు ఎటు తేయట్లు లేదు. పిల్ల చాలా సార్లు లోకేష్ గారిని ఏడుకుంటా దండం పెట్టుకుంటా ఉంటది. ఆయన దయతలిసి మా పాపకు ఏదన్నా జాబ్ చూపిస్తే మాకు ఆయన మా కులదైవం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా మాకు ఎంతో చేశారు. అప్పుడు కూడా చాలా మటుకి ఇచ్చారు. అప్పుడు అదేంటి డోక్రా మహిళలు కూడా చాలా నింపారు. ఆడపిల్లలకి పసుపు కుంకుమని కూడా ఇచ్చారు. అవి కూడా మేము చెప్పుకుంటా ఉంటాము ఎప్పుడూను. ఇప్పుడు అదే పద్ధతిలోనూ లోకేష్ గారు కూడా వెళ్తున్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా పాపకు కూడా ఏదైనా దారి చూపించి ఏదైనా ఉద్యోగం చూపిస్తే మాకు ఆయన కులదైవం లాగా పూజించుకుంటా ఉంటాము. మేము అదే కోరుకుంటున్నాం అండి. మా పరిస్థితి, మాకు మగపిల్లలు లేరు, ఇద్దరు ఆడపిల్లలు లేరు. చిన్న పాపకు పెళ్లి చేసాము, వాళ్ళు చూసుకుంటున్నారు. మా పెద్ద పాపది ఒక్కటే మాకు దిగులుగా ఉంది. మాకు అదొక్కటే ఆధారం అండి, ఇంకేది లేదు. మాకు ఏ ఆధారం లేదు. మీరు కోరిక లోకేష్ గారు నెరవేరుస్తారు. ఈ సందేశం వాళ్ళకి వెళ్ళి అలాగే మిమ్మల్ని ఆదుకోటే వస్తాయి. అలా చేసినందుకు లోకేష్ గారు ధన్యవాదాలు చెప్తాము. ఆయన పూజించుకుంటాం. అంతే.